లాస్ట్ ఇయర్ 2024లో సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది విత్ $35.7 బిలియన్ ఇన్ ఎక్స్పోర్ట్స్. రీసెంట్గా మన కామర్స్ మినిస్టర్ సునీల్ బర్త్వాల్ ఏమని ప్రిడిక్ట్ చేశారంటే ఇన్ కమింగ్ ఫ్యూచర్ మనం $1 ట్రిలియన్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో నంబర్ 1 నేషన్గా మనం ఉంటామని చెప్పేసి. అదే మనం గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే $32.1 బిలియన్ దగ్గరనే అయిపోయినాం. సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేటివి గూడ్స్ ఎక్స్పోర్ట్ని క్రాస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మన గవర్నమెంట్ కంటిన్యూస్గా గూడ్స్ ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ట్రై చేస్తూనే ఉంది, కానీ అది రీచ్ అవ్వలేదు. కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనము ఎప్పుడు నంబర్ 1 ప్లేయర్గా ఉన్నాం. చైనా ఎన్నోసార్లు సర్వీసెస్ కోసం అని చెప్పేసి వేరే ఫారెన్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేసింది. వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా, లేబర్ చీప్ ఉన్నా వాళ్ళు ఆ కంపెనీస్ని అట్రాక్ట్ చేయలేకపోయారు. ఓన్లీ ఇండియా అట్రాక్ట్ చేయగలిగింది. ఎందుకు? మనకి వెరీ వెరీ క్వాలిఫైడ్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం మనము సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేట్స్ని బయటికి తీసుకొస్తూనే ఉన్నాం. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఈరోజు వీడియో దేని గురించి, అసలు ఈ సర్వీసెస్ సెక్టర్లో ఏమేమి వస్తాయి, వీటికి మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు, ఈ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మనం నంబర్ 1గా గ్రో అవుతున్నప్పుడు ఏ అదర్ సెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. హాయ్, నా పేరు రిత్విక్. 2025 రాగానే మేము బాగా ఆలోచించి ఈ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకున్నాం. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం మీకు అప్డేట్స్ ఇవ్వడం. అండ్ ఇంకా పర్టికులర్గా చెప్పాలనుకుంటే, మీరు ధృవ సినిమా ఎప్పుడైనా చూసారా? చూస్తుంటే మీకు ఆ సీన్ గుర్తుందా? ఎడిటర్, ఆ సీన్ వేసుకో. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. అసలు మనం బిజినెస్ న్యూస్ పట్టించుకో, కానీ ఆ ఒక్క బిజినెస్ పేపర్లో ఉన్న మిగతా న్యూస్ డిసైడ్ చేసేది. నువ్వు ఈ నీళ్ళు తాగాలి, ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఈ చదవాలని ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్క న్యూస్ ఇంకో న్యూస్కి అటాచ్ అయి ఉంటుంది. అవన్నిటిని అనలైజ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం మాత్రమే మా ఉద్దేశం. ఇలా ఇండియా సర్వీసెస్ సెక్టర్లో మాత్రమే గ్రో అవ్వడానికి రీజన్ ఏం లేదు. స్టెమ్ గ్రాడ్యుయేట్స్కి మన దగ్గర సప్లై చాలా ఎక్కువ ఉంది అండ్ డిమాండ్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఈ సర్వీసెస్ సెక్టర్లో మనం ఎప్పుడు అన్డిస్ప్యూటెడ్ లీడర్గా నిలిచాం. ఓవరాల్ ఇన్ ద వరల్డ్ మనమే సర్వీసెస్ సెక్టర్కి తగిన న్యాయం చేయగలుగుతాం. ఆ టాలెంట్ మన దగ్గర ఉంది. అసలు ఈ సర్వీసెస్ సెక్టర్లో ఏమేమి ఉంటాయి? రీసెంట్గా జీసీసీ అనే పదం చాలా వినబడుతుంది. జీసీసీ అంటే ఏంటి? గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. ఈ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ క్యాంపసెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతో డేటా సెంటర్స్ అవసరం ఉంటాయి. ఈ డేటా సెంటర్స్లో మెయిన్గా జరిగేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఈ జీసీసీ సపరేట్గా ఏముండవు. ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో ఇవి కూడా ఒక పార్ట్. అండ్ దీనికంటే ఇంకొక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, డొమెస్టిక్ కంపెనీస్, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. లాస్ట్ 10 yearsలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ చాలా కంపెనీస్ వచ్చాయి అండ్ అవన్నీ ఐటీ కారిడార్స్లో ఆఫీసెస్ సెటప్ చేశాయి. ఇదంతా కాకుండా జీసీసీస్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే, విజ్మాటిక్ అనే పూణే బేస్డ్ కంపెనీ చేసిన రీసెర్చ్ ప్రకారం 1400 జీసీసీస్ కలిపితే 3.2 మిలియన్ అంటే దాదాపు 32 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి. అండ్ జీసీసీస్ డేటా మాత్రమే మనం అనలైజ్ చేస్తే $121 బిలియన్ ఎక్స్పోర్ట్స్కి ఈ జీసీసీస్ హెల్ప్ చేశాయి. కోవిడ్కి ముందు 9.1 మిలియన్ స్క్వేర్ ఫీట్ మాత్రమే ఈ జీసీసీస్ ఆక్యుపై చేశాయి ఓవరాల్ ఇండియాలో. కానీ కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ 2 years అంటే 2022 అండ్ 2024 మధ్యలో ఈ నంబర్ 24.7 మిలియన్ స్క్వేర్ ఫీట్కి రీచ్ అయింది. ఈ జీసీసీస్కి స్పెషల్గా డిమాండ్ 50 మిలియన్ స్క్వేర్ ఫీట్కి ఉంది. కానీ మనం ఇప్పటి వరకు దాంట్లో సగం మాత్రమే సప్లై చేయగలిగాం. అంటే దీని డిమాండ్ గ్రో అవుతుంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే కంపెనీ చేసిన సర్వే ప్రకారం 2030 వరకు మన ఇండియాలో 80 మిలియన్ స్క్వేర్ ఫీట్ వరకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషల్లీ జీసీసీస్ కోసం. ఇంత సప్లై మనం చేయాలంటే
ఆఫీస్ స్పేసెస్ డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా జరగాలి. మేము రీసెంట్గా కూర్గ్ వెళ్ళాం. కూర్గ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మేము బెంగళూరు నుంచి వచ్చాం. బెంగళూరులో మాకు ఎక్కువగా ఎస్పెషలీ నార్త్ బెంగళూరులో బ్రిగేడ్ ఆఫీస్ స్పేసెస్ చాలా ఎక్కువ కనిపించాయి. అండ్ హైదరాబాద్లో చూసుకుంటే రహేజా, సత్వా, షాపూర్జీ పలాంజీ ఇవన్నీ ఎక్కువగా కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ సర్వీసెస్ సెక్టర్ ఇంకా ఇంకా గ్రో అవబోతుంది ఇండియాలో. అండ్ దీంతో పాటు వీటికి ఆఫీస్ స్పేసెస్ రిక్వైర్మెంట్ కూడా గ్రో అవబోతుంది. వీడేంట్రా బాబు సర్వీసెస్ సెక్టర్ అన్నాడు, తర్వాత రియల్ ఎస్టేట్కి వచ్చేసి ఆఫీస్ స్పేసెస్కి అంటున్నాడు. మీకు ఏదైతే చెప్పానో అదే చేస్తున్నాను. ఇక్కడ సర్వీసెస్ సెక్టర్లో ఉన్న డిమాండ్, గ్రోత్ ఇవన్నీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న ఆఫీస్ స్పేసెస్కి వాటికి లింక్ ఉన్నాయి. మన ధృవ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు ఫస్ట్ పేజ్కి బిజినెస్ పేజ్కి ఎలాగైతే రిలేషన్ ఉంటుందో అలాగే దీనికి కూడా రిలేషన్ ఉంది.